షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, వెనుకబడిన వర్గాల కోసం, మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఒక అంబిషియస్ ప్లాన్ మనం పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దీనిపైన మీరు చూసినప్పుడు ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే దీన్ని 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047కి పెంచాలని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందుకే మా మంత్రులు మాట్లాడినప్పుడు దిశ ఫోకస్ అంతా కూడా భావితరాలపైన పెట్టాం. వీకర్ సెక్షన్స్లో ఉండే పిల్లలపైన పెద్ద ఎత్తున అంటే అంగన్వాడీ దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఫోకస్ చేశాం. విద్యపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకు పౌష్టికాహారంగా కాకుండా వాళ్ళకు మెరుగైన హెల్త్ కండిషన్స్ ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దిశ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వర్గానికి కూడా బడ్జెట్ ఇచ్చాం. ఇందులో కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంచే విధంగా ఏ విధంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాల కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. నేను వెచ్చించే టైంలో ఎక్కువ శాతం సంక్షేమ కార్యక్రమాల కోసం వీకర్ సెక్షన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్డీఏ ఒక మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికీ ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈరోజు ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క దిశ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్పాను, P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కార్యక్రమం అయినా దాని ఫలితాలు ఇమీడియట్గా రావు. దాన్ని నిరంతరం పర్యవేక్షించగలిగితే దీనికంటే మించిన ప్రోగ్రాం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వేరేది లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వీకర్ సెక్షన్స్ అయితే ఉన్నారో లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళని ఆదుకోవాలంటే వాళ్ళకు తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకు ఉండే ఆస్తులు కానీ, లేకుంటే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మాట్లాడుకునే వీకర్ సెక్షన్స్ అందరిలో కూడా భూములు ఉండవు. వాళ్ళకందరికి కూడా ఓసారి మనం ఆలోచిస్తే కొంతమందికి ఉద్యోగాలు ఉండవు. కొన్ని వర్గాలు అయితే ప్రతిరోజు కూలి పని చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏ విధంగా పైకి తేవాల్సిన అవసరం ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2047కి భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, దీంట్లో అనుమానమే లేదు. అలాంటి అగ్రదేశంగా తయారయ్యేటప్పుడు, వికసిత్ భారత్గా తయారయ్యేటప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారయ్యేటప్పుడు ఆర్థిక అసమానతలుంటే మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది పబ్లిక్ పాలసీల వల్లనే అవుతుంది. ఈ చట్టసభ మనందరం కానీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు. ఆ ఫోకస్ అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం అందరం ఉన్నాం, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ ఏకపక్షంగా మొన్న ఎన్నికల్లో 94% విన్నింగ్ ఛాన్సెస్ ఇచ్చారంటే, మనం ఎవరిని పెట్టినా 94% గెలిపించారంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
అందుకే వీకర్ సెక్షన్స్లో అధ్యక్ష బీసీల్లో రిజర్వేషన్స్ 33% నుంచి తగ్గించారు. మళ్ళీ పెంచడానికి వన్ మ్యాన్ కమిషన్ వేసాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. వచ్చే మునిపే రిజర్వేషన్లు పెంచడానికి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని చట్టం చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. బీసీ ప్రొటెక్షన్ కోసం ఏమి చేయాలనో నిర్ణయించమని, అది వస్తే ఆ రిపోర్ట్ కూడా అమలు చేస్తాం. ఇంకా బీసీసీలో కొన్ని యాస్పిరేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఎస్సీల్లో చేర్చమని, ఎస్టీల్లో చేర్చమని ఇవన్నీ చెప్పారు. అవన్నీ కేంద్రానికి కూడా పంపించాం. అవి కూడా ఫాలో అప్ చేస్తాం. మొట్టమొదటిసారి అధ్యక్ష ఎప్పుడో 96-97లో నేను ఎస్సీ కేటగరైజేషన్ ప్రవేశపెట్టాను.